నమస్కారం అందరికీ. రంజాన్ పండగ సందర్భంగా మా వటవర్లపల్లి గ్రామంలో ఉన్న మైనార్టీ సోదరులకు గత 8 సంవత్సరాలుగా కరోనా కాలంలో నేను అప్పుడు సర్పంచ్గా ఉన్న క్రమంలో రవాణా సౌకర్యం లేక చాలామంది ఇబ్బంది పడుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని మా నాయకుడైనటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ప్రతి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త గ్రామంలో ఉన్న పేద ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం సహాయ సహకారాలు అందించాలని చెప్పడంతో అప్పుడే ఆ ఎండాకాలంలో 2019లో కరోనా టైంలోనే రంజాన్ పండుగ రావడం, మా మైనార్టీ సోదరులకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే రంజాన్ పండుగ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలుపెట్టి అప్పటి నుండి ప్రతి సంవత్సరం వచ్చే రంజాన్ పండుగకి నా సొంత ఖర్చులతో మా డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మైనార్టీ సోదరుల కోసం రంజాన్ పండుగ పర్వదినాన మన వంతుగా సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మా గ్రామంలో ఉన్న 15 కుటుంబాల మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఈ యొక్క చిన్న కానుకగా మేము వారికి అందజేయాలని, ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడానికి అవకాశం లేని సందర్భంలో ఈ రకమైన ఆలోచనతో సరుకులు ఇచ్చి వారంతకు వారే చేసుకునే విధంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు అదే స్ఫూర్తితో, గతంలో ఇచ్చిన స్ఫూర్తితోనే మా యొక్క మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ పర్వదినాన చిన్న కానుకగా భావించి మేము కరోనాతో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో మన వంతుగా మనం కూడా కొంత సాయం చేయాలి. కరోనాలో చాలామంది ప్రాణాలు వదిలిన సందర్భాలు అందరికీ తెలిసిందే. కానీ మన వంతుగా మనం చేద్దాం. పర్వదినం రంజాన్ పండుగ రోజు చేస్తే మనకు అంత తృప్తి ఉంటుందని చెప్పేసి ఆనాడు చేసిందే. అప్పటి నుంచి వారికి నేను ఈ పండుగకి ఏదో ఒకటి బహుకరించడం ద్వారా నాకు మంచి జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వారి యొక్క ఆశీస్సులతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నా. వారికి ఇది తీసుకుంటున్నందుకు, నాకు ఆశీర్వదిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ सहर बरकतों भरे इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार, ये नूर नूर सहर बरकतों भरे इफ्तार, ये रहमतों में नहाए हुए